వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మనం ఒకసారి మన ఫ్లాష్ బ్యాక్లోకి అంటే 80s వెళ్ళిపోతే అసలు ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇలాంటి సమ్మర్ టైంలోని ఆ విషయాల్ని మనం గుర్తు తెచ్చుకొని ఒక్కసారి అవి చేయడానికి ప్రయత్నించాం. సో ఈ రోజు నేను చేయబోయేది కూడా అదే అనమాట, సద్దన్నం అండి. అవును, మరి ఏదో కాదు, సద్దన్నమే చేయబోతున్నాను. అందరికీ తెలిసిన విషయమే, కానీ మనమందరూ మర్చిపోయిన విషయం. అందుకే ఒకసారి మళ్ళీ అందరికీ రిమైండ్ చేద్దామని చెప్పి ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలా మట్టుగా డైజెషన్ ఇష్యూస్, ఇమ్యూనిటీ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తున్నారు. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ లోపం, ఆడపిల్లల్లోని స్కిన్ ఇష్యూస్, సివియర్ స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అవన్నీ నేను కూడా ఫేస్ చేశాను, నా పిల్లలు ఫేస్ చేస్తున్నారు. సో దీని అంతటికీ ఏదైనా సొల్యూషన్ ఉంటుందా అని అనుకుంటే అది మన డైట్లోనే ఉంటుందండి. రాత్రి పడుకోబోయే ముందు మనం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకి ఈ సమ్మర్లో చాలా మంచిది అండ్ హెల్తీగా ఉండే ఒక ప్రాసెస్ని నేను చూపించబోతున్నాను. మీకు అందరికీ తెలుసు పెరుగు తోడు ఎలా వేసుకుంటారు అని. పాలు మరిగించుకొని అవి చల్లారిన తర్వాత ఆ పాలల్లో ముందే ఉన్న కొంచెం పెరుగుని, 1 స్పూన్ పెరుగుని వెచ్చటి పాలల్లోని వేసిస్తే అది ఈజీగా తోడుకుంటుంది. అది ఏ ప్లేస్ అయినా సరే, ఒకవేళ కోల్డ్ ప్లేస్ అయితే పాలు కాస్త వేడిగా ఉండాలి, అంతకుమించి ఇంకేం డిఫరెన్స్ లేదు. అలాంటి పెరుగుని మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా నేను మీకు ఫర్మెంటెడ్ రైస్ ప్రాసెస్ని కూడా చూపించబోతున్నాను. ఇది చాలా చాలా మంచిది, మన అందరికీ తెలిసిన విషయమే. మన చిన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మనం అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో వెళ్ళినప్పుడు మనం తిన్నదే. సో అది మనం ఒకసారి ఈరోజు చూసేద్దాము. నిజంగా ది బెస్ట్ ప్రాసెస్ ఫర్ గట్ హెల్త్ అండి. అండ్ ఈ సమ్మర్లో చాలా మంచి అమృతమైన ఫుడ్ అది. అండ్ స్పెషల్లీ మీకు తెలుసా, నాకు ఈ మధ్య తెలిసింది ఒరిస్సాలోనంట స్పెషల్గా పకల్ దివాస్ అని చెప్పి ఒక ఫెస్టివల్ చేసుకుంటారటండి దీనికోసం. అదేంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూసేద్దాం. ఇది ఎంతసేపు పట్టదు, జస్ట్ 2 minutes ప్రాసెస్ అండి. రాత్రి పడుకోబోయే ముందు చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. మన పక్కల్ బాత్ సద్దన్నం చేసే ముందు పెరుగు తోడు పెట్టుకుంటానండి. ఇది రేపటి కోసం నేను తోడు పెట్టుకుంటున్నాను. ఈరోజు ఆల్రెడీ పెరుగుంది, ఆ పెరుగుని ఈ గోరువెచ్చని పాలల్లో వేసి తోడు పెట్టుకుంటున్నానండి. ఇంతే, జస్ట్ 2 minutes పని అంతే. సో ఇది నిన్నటిది ఆల్రెడీ తోడు పెట్టుకున్నాను కదా, చూడండి గడ్డ పెరుగు అయింది. చాలా అమృతంలా ఉంటుందండి. బయట తెచ్చుకునే పెరుగు ప్యాకెట్ల కంట మనం ఇంట్లో తోడు పెట్టుకుంటే దాని టేస్టే వేరు. ఆల్రెడీ నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నంలోని నిన్న రాత్రే నీళ్ళేసి పెరిగేసి పక్కన పొద్దున్న లేచిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అంతేనండి. కొంచెం పోపు వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కమ్మగా ఉండే ఈ అన్నంలోని మనం ఈ పోపుని వేసేస్తున్నాము. అబ్బబ్బా, చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది, తినేయాలనిపిస్తుంది. రాత్రి మనం పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని పక్కన పెట్టుకుందాం. ఇది బాగా కలిపేసుకుందాం. కలిపేసుకునే ముందు మనం ఏం వేసుకోవాలి? ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లేనిదే మనం ఏది తినలేం కదండి. సో అందుకని కాస్త మన టేస్ట్కి తగినంత, ఎంత అన్నం ఉందో అంత అన్నంకి సరిపోయినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చెద్దన్నంతో ఆవకాయ కానీ ఇలాంటి చిప్స్ కానీ, ఇక్కడ నేను కాకరకాయ చిప్స్ పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ భలే టేస్టీగా ఉంటుంది. సమ్మర్లోని బాడీ కూల్ అవ్వాలన్నా, ఇమ్యూనిటీ పెరగాలి అన్నా ఇలాంటి ఫుడ్ని వీక్లీ 2 అయినా తీసుకోవాలి. ఇంతేనండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు చందు టాక్స్.